ఇప్పటికే జెన్కో బ్యాక్ డౌన్ చేసుకున్నటువంటిది 1100 మిలియన్ యూనిట్స్ ఉంది. ఆ 1100 మిలియన్ యూనిట్స్ ఇంటూ ఇది పెడితే సుమారు 330 కోట్లు నష్టం వచ్చినట్టు లెక్క. అంచేత ఇది ఎప్పుడన్నా ఆలోచించినారా, సమీక్షించినారా? ఇది అర్థం చేసుకోమని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ విషయంలో ఆ తర్వాత ఎన్టీపీసీ ఈ బ్యాక్ డౌన్ చేసుకోవటం మూలాన ఎన్టీపీసీలో తీసుకునేది కూడా మనం తగ్గించేసినాం. బ్యాక్ డౌన్ చేసుకోవటం మూలాన ఎన్టీపీసీ మనకు తక్కువ ధరకు వచ్చేది కూడా ఆపేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ఒకటి ఏంటంటే, మీకు ఒక ప్రభుత్వాన్ని ఇది నోట్ చేసుకొని ఆంధ్రాలో ప్రభుత్వాన్ని ఇది నోట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఉత్పత్తి కేంద్రాలు వాళ్ళకు సర్ప్లస్ అయ్యి వాళ్ళ అగ్రిమెంట్ అయినవి క్యాన్సిల్ చేసుకున్నారు ప్రైవేట్ వాళ్ళు. కానీ తర్వాత మన అవసరం ఉండి మనం కొనుక్కున్నాం. కానీ వాళ్ళు ఎంత క్యాన్సిల్ చేసుకుంటారు? అంతకంటే తక్కువ ధరకు కొన్నామా, మనం ఎక్కువ ధరకు కొన్నామా? వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా ఒకసారి సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో చెప్పడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత నిన్ననే చెప్పినాను, 9 గంటల విద్యుత్తు చెప్పినారు. కానీ దానికి 3-4 వేల కోట్లు మళ్ళీ సబ్సిడీ ఇవ్వాలి, బడ్జెట్లో పెట్టలేదు. అదనంగా ఇవ్వాలి. అదనంగా మీరు ఇవ్వలేకపోతే ఇప్పటికే డిస్కంల అప్పు తీసుకుంటున్నాం, మళ్ళీ డిస్కం లోపల పాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది కనిపెట్టండి అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. సరే, జీవోల విషయం మేము చెప్పినాం. ఆ తర్వాత ఇంతకంటే విషయం కంటే ముఖ్యంగా అసలు మీరు చెప్పిన 18వ సంవత్సరానికి 24,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది 2018. ఇప్పుడు మనుగూరు దానికి ఎన్వైరన్మెంట్కి క్లియర్ కాలేదు. కొత్తగూడెం ఇంకా టేకాప్లో ఉన్నది, యాదాద్రి ఇంకా అక్కడే ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఉన్నది. అసలు 4 సంవత్సరాల పీరియడ్ కావాలి మినిమం. అందుచేత 2018 నాటికి ఈ 23-24 వేలు వచ్చేది. ఎంతో కొంత వస్తుందేమో, కానీ వస్తే మనుగూరు రావాలి, చాలా స్పీడ్ చేస్తే మనుగూరు రావాలి. అది ఒకటే ఇవాళ ముఖ్యమైన మన ముందుంది. అందుచేత దీన్ని ముందస్తుగా కనిపెట్టి అగ్రిమెంట్ చేసుకునే కానీ తక్కువ ధర కొనే కానీ ఏ రాష్ట్రం నుంచి కానీ మన సంధానం విజిలెంట్గా ఉండి 1000 రూపాయలు పెనుభారం పడకుండా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు, ఈ ప్రభుత్వం మీద కాపాడమని చెప్పి కాపాడుకోమని నేను సలహా ఇస్తున్నా అధ్యక్ష. ఇక లాస్ట్గా ఈ భద్రాద్రి నిజంగా జెన్కో బ్యాక్ డౌన్ చేసుకున్న దాని విషయం, ఈ భద్రాద్రి విషయం పెనుభారం పడుతుందా లేదా న్యాయ నిపుణులతో కమిటీ వేయించి వెంటనే ఒక నిర్ధారణ చేయిస్తే ఇది వాస్తవమా కాదా అనేటువంటి నివేదిక తెప్పించి ఇప్పుడు మాకు తెలియపరిస్తే మంచిగుంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇక అధ్యక్ష, కొద్ది టైంలో చాలా విషయం ఉన్నది, కానీ సరే ఇప్పటికే సభ్యులు చాలా ఓపికగా థ్యాంక్ యూ కానీ ఇక టూకీగా చెప్పేసి నేను వదిలేస్తాను. ఇప్పుడే మనం మిత్రుడు అందిస్తున్నాడు. అసలే ఉన్నది కొద్ది డబ్బులో సుమారు 4,700 కోట్ల పైన ఎస్డిపిఏ పెట్టుకుంటే ఆ డిపార్ట్మెంట్లు ఖాళీ అవుతాయా? మళ్ళీ డిపార్ట్మెంట్లకు బాకీ ఇస్తాడా ముఖ్యమంత్రి గారు? ఏదో ఒకటి ఆలోచించమని కూడా చెప్తున్నా. ఎట్లయినా ప్రభుత్వం డబ్బే అనుకోండి అని ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున పెట్టుకోవటం ఇది కూడా రికార్డే. అయితే అధ్యక్ష, ఇక పంచాయతీరాజ్ ఏదో కొద్దిగా చెప్పినాను, రోడ్డు బిల్డింగు, ఎనర్జీ చెప్పినాను, వెలిపేరుకు డబ్బు తక్కువైన విషయం చెప్పినాను, ఇండస్ట్రీ పరిశ్రమలు ఇంకా టేకాప్ కాలేదు ఈ రాష్ట్రానికి. ఇంకా ఈ సంవత్సరం ముందు సరే సుమారు 10,000 కోట్లు ఏదో 40,000 ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అవన్నీ ఎక్స్పాన్షన్ చేసినాయి. ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, ఎక్కువ యూనిట్స్ ఎక్స్పాండ్ చేసినాయి, కొత్తవి వచ్చినాయి తక్కువ అని మా ఇన్ఫర్మేషన్. అయినా ఆహ్వానించండి, ప్రయత్నం చేయండి, మేము కూడా సహకరిస్తామని
మీకు తెలియజేస్తున్నాను. కానీ అన్ఎంప్లాయ్మెంట్ సంగతి తెలుసు, ఎంప్లాయ్మెంట్ మీరు త్వరగా పూర్తిగా అనేటువంటి విషయం, కేజీ టు పీజీ అనేటువంటి విషయం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు మొదలు రైతుల సరే అప్పులు ఇవ్వనన్నారు, అర్థమైంది జనానికి ఇది కానీ కరువు పరిస్థితులు ఇప్పుడే రెడ్డి నాయక్ గారు కూడా మాట్లాడినారు. ఇది ఉరగండ్ల వాన, ఈ పరిస్థితులు కనీసం కరువు జిల్లాలకైనా లేక పాత ఇన్పుట్స్ బకాయిల్ని వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. సీనియర్ శాసనసభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అధ్యక్ష, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు 1944లో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జన్మించారు. అధ్యక్ష,